కూరగాయలు పండించిన ఇవన్నీ కూడా మనం పాస్టర్కి ఇవ్వాలి. ఇలా చూసుకుంటే అసలు దశభాగమే కాదు, సంపాదించిన సంబంధంలో 30-40% చర్చి పాస్టర్కి వెళ్ళిపోతుంది. తెలియట్లా. మళ్ళీ సపరేట్గా ఇంట్లో ప్రార్థనలు పెట్టించాలంటారు. సపరేట్గా ఇంట్లో ప్రార్థనలు పెట్టించిన రోజు వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి 30 మందికి. చర్చిలో కూడా భోజనాల కార్యక్రమాలు ఉంటాయి. అది కూడా వచ్చిన విశ్వాసులు ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలి. అది కూడా ఎక్స్ట్రా ఖర్చు. మళ్ళీ క్రిస్మస్ పండుగ వచ్చింది అంటే ప్రతి ఒక్క కుటుంబము 3,000-4,000 చర్చికి పాస్టర్కి ఇవ్వాలి. ఏంటి ఇది అంటే లైక్ కమిషన్స్ అనే కాదు, వీళ్ళ చర్చికి డెకరేషన్ చేయాలి, వీళ్ళు సువార్త ప్రచారం చేయాలి అని చెప్పేసి ఇలా తీసుకుంటారు. ఇప్పుడు ముసలా వాళ్ళు పింఛన్లు వస్తాయి కదా, అరే పాపం వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాంలే అనే ఆలోచన పాస్టర్లకు ఉండదు. అసలు అడుక్కుంటున్న వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు తీసుకుంటారు. అబ్బా, ఇప్పుడు ఇంతకుముందు గురుగారు ఒక వీడియో పెట్టారు రైల్వే స్టేషన్ దగ్గర, రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర. ఆమె కుష్టి ప్లస్ ముష్టి, ఆమెకు వచ్చి అడుక్కునే దాంట్లో కూడా 10% నేను పాస్టర్కి ఇస్తానని చెప్పేసింది. ఓ మై గాడ్. కాకపోతే ఈమె దగ్గర తీసుకోవడం ఏ విధంగా న్యాయం అనే ఆలోచన ఏ పాస్టర్కే ఉండదు.